శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందాశ్రితరక్షక ఆనంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఇందుకళాధర ఇంద్రాదిత్య సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ పూజిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్ధిత దానవ నాశ పరాకర అర్జిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ బ్రహ్మా మురారి త్రిపురాంతకారి భాను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రః శని రాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం కాశీ క్షేత్రంలోని పవిత్ర గంగా నదీ తీరాన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం అనాదిగా ప్రాచీన సంప్రదాయంగా వస్తోంది. ఈ శ్రాద్ధ కర్మల్లోని అంతరార్థమేమిటో, వాటి ప్రయోజనమేమిటో తెలుసుకుందాం. మన విశ్వాసం ప్రకారం జీవితమంటే కేవలం జీవించి ఉన్నప్పటికే పరిమితమయ్యేది కాదు. మరణం తర్వాత కూడా జీవితం ఉంటుంది. అది సాధారణ మానవ జీవితం లాంటిది కాదు, అంతకంటే ఎంతో గొప్పది. నిన్నటి వరకు మనలాగానే మానవ రూపంలో మన మధ్య జీవించిన తల్లిదండ్రులు, ఇతర పెద్దలు మరణం తర్వాత దైవత్వాన్ని పొందుతారు. వారినే పితృదేవతలని అంటారు. వారు వారి వారి సంతానాన్ని పైనుంచి చల్లగా కనిపెట్టుకుని చూస్తూ ఉంటారు. అదృశ్యంగా ఉండి వారికి వరాలను అనుగ్రహిస్తూ ఉంటారు. తమ సంతానం తమకు చేయవలసిన విధులన్నీ సక్రమంగా చేస్తుంటే వారు మరింత సంతోషించి మరింత ప్రసన్నులై కోరుకున్నవన్నీ అందిస్తుంటారు. తల్లి కాని తండ్రి కాని మరణించిన తరువాత కొందరి జీవితాలు ఉన్నత దశను అందుకున్న ఉదాహరణలు మనకు ఎన్నో కనిపిస్తుంటాయి. చనిపోయిన వారికి దైవత్వం ఆపాదించడం, వారికి పితృలోకం పేరుతో ప్రత్యేకమైన లోకం ఉంటుందని చెప్పడం మన సంప్రదాయంలో గమనించదగిన విశేషం. వారిని ఉద్దేశించి చేసే కర్మను శ్రాద్ధం అంటారు. అలా అనడంలో కూడా ఎంతో అర్థముంది. శ్రాద్ధమంటే శ్రద్ధతో చేయవలసింది, ఎంతో పవిత్రంగా నిర్వర్తించవలసింది. నిజానికి ఏ పని చేసినా శ్రద్ధతో చేయవలసిందే. కాని పితృదేవతల కోసం చేసే విధులనే శ్రాద్ధం అన్నారు అంటే దానికి ఎన్నో విశేష ఫలితాలు ఉంటాయి. మనకు కనిపించే భౌతిక శరీరం ఉన్నట్లే కనిపించని సూక్ష్మ శరీరాలు కూడా ఉన్నాయి. అవి భావనకు, బుద్ధికి సంబంధించినవి. కనుక శరీరం ఏర్పడడానికి కారణం
మనం చేసిన పూర్వకర్మల ప్రభావమే. ముందు జన్మలో మన మనసును బలంగా అంటిపెట్టుకుని ఉన్న మంచి చెడు లక్షణాలన్నీ తర్వాతి జన్మకు కూడా సంక్రమిస్తాయి. చెడు లక్షణాలను తొలగించి శుద్ధి చేయడానికే శ్రాద్ధకర్మ ఉపయోగపడుతుంది. మందు వేస్తే రోగం పోయినట్లే శాస్త్రం చెప్పినట్లు ఆచరిస్తే ఫలితం ఉంటుందన్నది వాస్తవం. స్నానాన్ని పురోపహారం సమర్పయామి. పెట్టండి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నాడు నిజమే. ఎందుకున్నాడు నేను మీకు మనవి చేశాను. అనుశాసనిక పర్వంలో ఆయనే చెప్పాడు అని మీతో మనవి చేశా. అసలు ఆ మాటకొస్తే ఆయన అంత కారుణ్యశీలి లేడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత తోడొచ్చేవాడు ఒక్కడూ లేకపోతే నేనున్నానని అక్కడ నిలబడతాడు. ఆయన దయార్ద్ర హృదయానికి అది పరాకాష్ఠ. అటువంటి పరమేశ్వరుడు శర్వుడు. ఆయన శర్వుడు అంటే ఈ భూమిలో నుండి వచ్చేటటువంటి సమస్త సంపద ఆయన అనుగ్రహము చేతనే వస్తుంది. మీరు చూడండి, ఇవాళ నేను ఇలా ఉన్నాను. ఎందువల్ల ఉన్నాను? మధ్యాహ్నం కాస్త అన్నం తిన్నాను. అన్నం ఎలా తిన్నాను? ఎక్కడో వరి పండింది. ఆ బియ్యం తీసుకొచ్చాం, నీళ్ళల్లో పోసాం. నీళ్ళు ఎక్కడివి? ఆయనే. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. లింగపురాణం చెప్తోంది. భవ అన్న పేరుతో లోకాన్ని బ్రతికించడానికి నీటి రూపంలో శివుడు ఉంటాడు. అగ్ని ఆయన శాసనం. నువ్వు ప్రతి ఇంట్లోనూ వంట బ్రాహ్మణుడిగా ఉండు అని. అందుకని అగ్నిహోత్రుడు ఉడికిస్తున్నాడు. అగ్నిహోత్రుడు ఉడికిస్తే నీటి రూపంలో ఆయనే ఉండి భూమిలోంచి వరి పండేటట్టుగా చేసి అన్నం ఇచ్చి తినేటట్టు చేసి అన్నపూర్ణమ్మ అది సప్తధాతువుల్లో కలిసేటట్టు చేస్తే సాయంకాలం నేను ఉపన్యాసం చెప్పాను. లేకపోతే ఉపన్యాసం ఎక్కడ? నీరసం చెగడబడను ఏ గదిలోనూ. కాబట్టి శర్వుడు అంటే ఒకటి నేనున్నాను భవతి అంటారు. ఉన్నాను అన్నదానికి కారణం బయట పోషించిన పదార్థములన్నీ ఆయన అనుగ్రహం. పోషింపబడమే కాదు, భోగములన్నీ ఆయన అనుగ్రహం. నేను కారులో ఎక్కడికో వెళ్ళాను విశ్వనాథ మందిరానికి. కారు తయారు చేసేటటువంటి ఇనుము ఎక్కడిది? భూమిలోంచి వచ్చింది, నిలపక నిజం. ఆ కారులో పోయడానికి కావలసిన పెట్రోల్ ఎక్కడిది? భూమిలోంచి వచ్చింది. ఇప్పుడు ఆ పెట్రోలు ఇనుము కలిస్తే కదా కారైంది. ఆ రెండు భూమిలోంచి వచ్చాయి. అంటే భోగములన్నీ భూమిలోంచే వచ్చాయి. నిలబడడానికి కావలసినవన్నీ భూమిలోంచే వచ్చాయి. నిలబడడానికి కావలసినవి, భోగాలకి కావలసినవి పరమేశ్వరుడై ఉన్నాడు. నువ్వు చేసే యజ్ఞం, అందులోని సృక్కు, అందులో వాడుతున్నటువంటి స్రవం, రుద్రంలో అభిషేక మంత్రాల్లో చెప్తారు స్వామి గురించి, ఇవన్నీ పరమశివ స్వరూపాలే అని. ఆ యజ్ఞశాల నీ బతుకు, నువ్వు ఉన్నానండం, నువ్వు మాట్లాడడం, నువ్వు తినడం, నువ్వు ఇస్తున్న హవిస్సు, ఇవన్నీ శివుడు. శివుడు వద్దండం ఏమిట్రా? శివుడు లేకుండా అసలు యజ్ఞం ఉంటుందా? దేనికి అవమానించావు శివుణ్ణి అని ఆవిడ అడిగి, దక్షుడు మనసు మార్చుకోకపోతే ఒక మాట అంది. ఇప్పుడు తన తప్పు తాను దిద్దుకుంటాడేమో ఒక అవకాశం ఇచ్చింది. ఆయన దిద్దుకునే పరిస్థితిలో లేడు. ఇప్పుడు ఆయన దిద్దుకోవట్లేదు. ఒక్కరు లేచి తప్పయా, ఆవిడ చెప్పింది నిజం, నీ బుద్ధి మార్చుకో అని అనలేదు. కాబట్టి ఇప్పుడు 3 లోకముల తప్పు అక్కడ ఉంది. ఇప్పుడు ఈ తప్పు దిద్దాలి. తప్పు దిద్దడానికి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ పరదేవత, ఆవిడ ఆదిపరాశక్తి. ఆవిడే తలుచుకుందనుకోండి, ఆవిడకి ఒక్క క్షణం పట్టదు యజ్ఞాన్ని ధ్వంసం చేయడం. కానీ ఒక కన్న కుమార్తెగా, వేరొకరి భార్యగా
ఆ ఇంటికి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లగా దక్షయజ్ఞ ధ్వంసం ఆవిడ చెయ్యదు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇటువంటిది ఉంటుందో అక్కడక్కడ ఆవిడ సాక్షి మాత్రమే. మహాప్రళయతాండవ సాక్షిని ఆవిడ కన్న తల్లి, చంపలేదు. ధర్మరక్షణార్థం రాక్షస సంహారం చేస్తుంది. అంటే వాడు అందులో ఉంటే ఇంకా పాడైపోతున్నాడని విడిపిస్తుంది కారుణ్యంతో. ఇప్పుడు ఆవిడే చంపేస్తే అర్థం లేదు, కానీ 3 భువనములకు పాఠం చెప్పాలి. అందుకని ఆవిడండి, నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అర్ధను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ. ఈ శరీరమును విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్. నరుడు అన్నం తిన్నాడు, ఏదో పప్పన్నమో కూరన్నమో పులుసన్నమో తిన్నాడు, బాగా రుచిగా ఉంది కదా అని. తీరా కడుపు నిండా తినేసిన తర్వాత అడుగున ఇంకా బాగుంది, కొంచెం ఏమైనా ఉంటే కాస్త నంచుకోవడానికి వేసుకుందామని పెరుగు అన్నంలో వేద్దామని గరిటెతో ఇలా అన్నాడు. చచ్చిపోయిన బల్లి పైకొచ్చి, అయ్యో ఇంత రుచిగా ఉన్న పులుసన్నం నేను తిన్నానని కడుపులో ఉంచుకుంటాడా? వేలు పెట్టి కక్కేస్తాడా? తాను ఎంతో బాగుందని తిన్నన్నమైనా అది తిన్న అన్నం మంచన్నం కాదని తెలుసుకున్న ఉత్తరక్షణంలో నరుడు తన నోట తన వేలు పెట్టి తన కడుపులోకి తాను కక్కినట్టు నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి పనికి మాలిన వాడవై ఈశ్వరున్ అర్ధను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వా. ఇక నీ కూతుర్ని అన్న పేరుతో ఈ శరీరంతో బయట తిరగను. ఇలా తిరిగితే దాక్షాయిని అంటారు నన్ను. ఇక నీ కూతురు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకని అంటే ఒకనాడు నిన్ను అనుగ్రహించి నీకు కుమార్తెగా వచ్చాడు. నీ కుమార్తెగా ఉండడం ఇష్టం లేకే ఆ అవతారాన్ని చాలించానని లోకానికి తెలియాలి. అందుకే నేను ఈ అవతారాన్ని చాలించేస్తున్నాను అని వెంటనే ఆవిడ యోగాగ్నిని రగల్కొల్పి అందులో భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్ అని ఆ అగ్నిహోత్రంలో దుముకి వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అందుకు ఆవిడ సతీదేవి అన్నారు, మహాపాతివ్రత్యమున్న తల్లి. ఆవిడ భర్త నిందని కూడా ఆమె అంగీకరించలేదు. ఇప్పుడు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేస్తూ చిట్ట చివరి సందేశాన్ని ఇచ్చింది లోకానికి. మనం చూడండి, ఒక మాట అంటుంటాం, మరణవాంగ్మూలము అని. చనిపోయే ముందు ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడనుకోండి, ఇంకా అది సత్యము అని నమ్ముతుంది న్యాయస్థానం. అలాగే సతీదేవిగా అవతారాన్ని చాలించేస్తూ ఆవిడ ఒక సందేశాన్ని దక్షుణ్ణి అడ్డుపెట్టి లోకానికి చెప్పి వెళ్ళిపోయింది. భవోనహోద్వేష్టి శివం శివేతరః. ఓరి పిచ్చాడా, శివుణ్ణి ద్వేషించి శివుణ్ణి నిందించి శివుణ్ణి విమర్శించి శివుణ్ణి దూరం చేసి శివుణ్ణి కాదని నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది శివము కాదు, మంగళప్రదము కాదు. అది అశుభంగా, అమంగళకరంగా, భయంకరంగా, బీభత్సంగా ఆగిపోతుంది. నువ్వు ఇవాళ శివనిందతో మొదలు పెట్టావు కాబట్టి నీ పని పూర్తి కాదు అని చెప్పి ఆవిడ అవతారాన్ని విడిచిపెట్టింది. ఇది ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి అమ్మవారి యొక్క సందేశం. భవోనహోద్వేష్టి శివం శివేతరః. శివుణ్ణి నింద చేసిన వాడు శివమును అనగా శుభమును పొందలేడు. ఇప్పుడు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది అన్న వార్త ప్రమదగణాలు వెంటనే వాళ్ళ కోపం వస్తుంది కదండి. మరి అమ్మవారి శరీరం విడిచిపెట్టింది, ఆ దక్షుడి మీదకి వెళ్ళారు. భృగువుది అదో విచిత్రమైన జీవితం. ఆయనకి శివద్వేషం. అందుకని ఆయన అమ్మవారు దాక్షాయిని శరీరాన్ని విడిచిపెట్టింది, శివుడు అవమానింపబడ్డాడని ఆ ప్రమదగణాలు దక్షుణ్ణి ఏమీ చెయ్యలేకుండా కుర్చల్ని సృష్టించాడు. యజ్ఞంలోంచి సృష్టించి వాళ్ళని పారద్రోలేడు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ కైలాసానికి వెళ్ళారు. పరమశాంతంగా కూర్చునున్నాడు పరమేశ్వరుడు. ఏమిరా ఎందుకు ఏడుస్తున్నారన్నాడు. అమ్మగారు శరీరం విడిచిపెట్టిందండి అన్నాడు. ఎందుకు విడిచిపెట్టిందిరా అన్నాడు. దక్షుడు నింద చేశాడండి మిమ్మల్ని, తట్టుకోలేక ఆవిడ శరీరం విడిచిపెట్టింది. మీరేం చేశారన్నాడు కళ్ళు పెద్దవి చేసి. మేము దక్షయజ్ఞంలో దక్షుడికి బుద్ధి చెప్పడానికి మీద పడ్డాం, కానీ భృగువు కృత్యల్ని సృష్టించి మమ్మల్ని పారద్రోలేడు అన్నారు. అంతే. ఇదే కదా శివా రుద్రస్య భేషజీ. ఆవిడ శివుణ్ణి రుద్రుని చేస్తుంది. అర్జునుడుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్రోషమనకో భీమ ప్రక్రియన్నబుచున్ విద్యుద్శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించజటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. వెంటనే ఆయన కూర్చున్న ఆసనం నుంచి లేచి 2 కాళ్ళు ఎడంగా పెట్టి 2 చేతులు ఇలా పైకెత్తి
అన్ని దిక్కుల వంక ఒక్కసారి చూసి నోరు తెరిచి భయంకరమైనటువంటి రవంతో ఒక వికటాస్తహాసం చేశాడు. రుద్రుడైపోయాడు. అయిపోయి గంగాదేవి చేత కలపబడినటువంటి ఆ ఎర్రటి జడనొక దాన్ని పెరికి భూమి యొక్క మధ్య భాగానికేసి కొట్టాడు. కొట్టేటప్పటికి అందులోంచి ఆకాశాన్ని ఉరుసుకుంటూ పైకి వెళ్ళిపోయినటువంటి ఒక రూపం ఒకటి పైకి లేచింది. అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ దండ దిగ్వే దండ శుంఠాపతోర్దండ సహస్రద్యుతి హేతి సంగమొప్ప వీక్షణద్యుతి లోక వీక్షణద్యుతి లోక నీక్షణ గతి దుర్నిరీక్షమగుచు గ్రకట కఠిన కరాల దంస్కలు వెలుంగ ఘన కపాలాస్తి మలికలు తలరా లోక అఖిల లోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించ మారత రుద్రుడగుచు అన్నారు. అసలు ఆ పద్యమే అలా ఉంటుంది. అసలు ఆ పద్యాన్ని చదవడమే కష్టం. అంత భయంకరమైనటువంటి అటువంటి జటిలమైన పదాల సమాహారం. అంటే ఆ వచ్చిన రూపం అటువంటిది. అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర, పెద్ద శరీరం, దాని మీద వెంట్రుకలు దీపాలు పెట్టినట్టుగా అగ్నిహోత్రం తల మీద మండుతుంటే ఎలా ఉంటుందో అలా లేచి నిలబడ్డాయి. ఏనుగుల యొక్క తొండాలా అన్నట్టుగా గుండ్రంగా ఉన్నటువంటి 1000 భుజాలు, ఆ 1000 చేతులలో 1000 ఆయుధాలు పట్టుకున్నాడు. ఇదే అంటుంది కవచం. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపవిభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజోధిపతయే జయ 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 మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర కట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాసిత్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిగ పట్టిశ శతగ్ని చక్రాబ్జాయుధ భీషణకర సహస్ర దంస్ట్రా కరాలవతర వికటహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృణ మృత్యుంజయ త్రయంబక సదాశివాని స్తోత్రం చేస్తుంది ఆ శివకవచం. అలా అన్ని బాహువులతో ఒక్కసారి అన్ని ఆయుధాలతో పైకి లేచాడు. ఆయనే వీరభద్రుడు. ఆయన లేచి అడుగులు వేస్తుంటే భూమి అంతా కంపించిపోయింది. అనకుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి ఒక్కసారి లేచి తండ్రికి ప్రదక్షిణం చేసి నేల మీద పడి నమస్కరించి నించున్నాడు. తండ్రి ఏమి ఆజ్ఞానాన్ని ఎందుకు సృజించావు అన్నాడు. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి, మర్యాద తప్పిన యజ్ఞం ఆ యజ్ఞం, వెళ్లి దాన్ని ధ్వంసం చెయ్యి అన్నాడు. అంతే బయలుదేరాడు మహానుభావుడు. ఆయన వస్తుంటేనే ఆయన వెనకాతల నవదుర్గలు వెళ్ళాడు. వీరభద్రావతారం ఆవిర్భవించినటువంటి విషయాన్ని ఒక్కసారి స్మరించినా విన్నా ఉత్తర క్షణంలో సంకటం ఎగిరిపోతుంది. చీకట్లో భయంలో వెడుతున్నప్పుడు ఎప్పుడైనా భయం వేస్తే వీరభద్రావతారాన్ని కానీ స్మరిస్తే ఉత్తర క్షణంలో సంకటాలన్నీ ఎగిరిపోతాయి. అంతటి మహానుభావుడు. అక్కడే మునిమండలి అని మా కాకినాడ దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఇప్పుడు మురమళ్ళ అంటారు. అక్కడికి వచ్చి మహానుభావుడు ఆ దక్ష యజ్ఞాన్ని అంతటినీ కూడా ధ్వంసం చేశాడు. కనపడిన వాళ్ళందరినీ పడగొట్టాడు. ఆఖరికి దక్షుణ్ణి పడగొట్టి తలని గిరగిరగిరగిర తిప్పి వేరు చేసి యజ్ఞగుండంలో పారేశాడు. ఆ భృగువు యొక్క గడ్డాలు మీసాలు పెరికేస్తే నిత్తురోడుతూ పారిపోయాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారి దక్షయజ్ఞంలో యజ్ఞ దేవత యజ్ఞాగ్ని పైకి లేచి ఉత్తర దిక్కుగా హిమాలయాల వైపుకు పారిపోయింది. దక్షారామం అంత గొప్ప క్షేత్రం. అక్కడ మహానుభావుడు భీమేశ్వరుడై కూర్చుని ఉంటాడు. ఇంతమందిని సంహరించిన తరువాత తన పెద్ద కత్తి పట్టుకెళ్లి అదిగో రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి పట్టిసం అంటారు, అక్కడికే వెళ్లి తన కత్తిని కడిగాడు. పట్టిసాన్ని అక్కడ నిత్యుటి ఖడ్గాన్ని కడిగాడు కాబట్టి ఆ తీర్థానికి పట్టిస తీర్థం అని పేరు. అక్కడే శివాలయం ఉంటుంది, అందులో శివలింగ స్వరూపంలా ఉంటాడు. అక్కడే ఎంతకీ ఆయన శాంతించకపోతే అమ్మవారి పలుపున భద్రకాళీ స్వరూపం వచ్చి ఆయన్ని శాంతింపచేస్తే కన్యారూపంలో గోదావరిలోంచి బయటికి వస్తే ఇద్దరు చెయ్యి పట్టుకుని వెళ్లి మునిమండలి మురమళ్ళ అంటున్నారు. ఇప్పుడు
ఆ మునిమండలి దగ్గరికి వెళ్లి కళ్యాణం చేయమంటే కళ్యాణం చేశారు. ఏకపీఠం మీద ఉంటారు శివలింగము, భద్రకాళి కూడా. అక్కడికి వెళ్లి కళ్యాణం చేసుకున్న వాళ్ళందరికీ పెళ్లిపోతుంది, ఎటువంటి వాళ్ళకి కూడా. ఇప్పటికీ మురమల్ల వెళ్లి పెళ్లి చేస్తే కళ్యాణం అయిపోయిన లెక్కే, పెళ్లి అయిపోయిన లెక్కే. అంత గొప్ప క్షేత్రం. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. రాత్రి 2 గంటలకి కొమ్ముగుడి వేసుకుని కొత్త దంపతులు దర్శనానికి వస్తే తలుపులు తీసి దర్శనం ఇస్తారు పరమేశ్వరుడు. కాబట్టి అంత గొప్ప క్షేత్రం మురమల్ల. అటువంటి వీరభద్ర అవతారం దక్షయజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేసింది. అప్పుడు దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. అబ్బో, శ్రీనాథుడు ఎంత వర్ణించాడో. సరస్వతీదేవి వీణ వాయిస్తూ కనపడింది. కనపడితే వీరభద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ కళ్ళు మూసుకుని వీణ వాయిస్తూ ఇలా కళ్ళు తెరిచి చూసింది. ఆయన హడిలిపోయింది. నీకెందుకమ్మా యజ్ఞాలని ముక్కు పట్టు గిల్లేశాడు. అక్కడే సరస్వతీదేవి ముక్కు ఊడిపోయింది. సూర్యుడికి పళ్ళు పీకించాడు. అప్పటి నుంచి ఆయనకి పాయసం నైవేద్యం. పూషదంతభిదవ్యగ్రోదక్షాస్కర హరోహర భజనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని శివాస్తోత్రం. ఇంతమంది దేవతల్ని దండిస్తే బ్రహ్మగారి దగ్గరికి వెడితే బ్రహ్మగారు దేవతలందరినీ చూసి శివుడి జోలికి మీరెందుకు వెళ్ళారు రా అని బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ కైలాసానికి వెళ్ళారు. అప్పటికి ఆయన అయిపోయింది చేయవలసిన పని. దక్షిణామూర్తిగా మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీదే. చిన్ముద్ర బట్టి కూర్చునున్నాడు. అందరూ వెళ్ళారు. ఆయన దగ్గర ఏడ్చారు. ఏడిస్తే ఆయన అన్నాడు, దయార్ద్ర హృదయుడు కదండి, ఆవిడే మళ్ళీ ఆయన్ని శివుడిగా మార్చేస్తుంది. అందుకే ఇన్ని తప్పులు చేసిన వాళ్ళందరినీ కాల్చడానికి సముద్రంలోంచి అగ్నిహోత్రం వచ్చింది క్షీరసాగర మదనంలో. అప్పుడు వీళ్ళందరూ పరిగెత్తారు. ఏమనాలి పార్వతీదేవి అప్పుడు, ఈ పనికి మారిన వాళ్ళందరే నిరీశ్వర యాగం చేశారండి, మీరు పుచ్చుకోకండి, మనం కాల్చనివ్వండి అన్నది కదా. ఆవిడ శివా విశ్వస్య భేషజీ, పిల్లలకి ఎప్పుడు ఆపద వస్తే అప్పుడు ఆదుకుంటుంది అమ్మవారు. అందుకే అప్పుడు ఆవిడ మళ్ళీ శివుణ్ణి మీరు చేయకపోతే ఎవరు చేస్తారు ఉపకారం, చెయ్యండి అంటుంది. ఇన్ని మాటలు ఒక్కసారి రారా, ఒక్కసారి రారా, ఒక్కసారి రారా, చూడాలనుందని పిలిచాను పెద్దవాడిని, వచ్చాడా, ఒక్కసారి రాలేదు. కానీ ఇప్పుడు వాడికి కావేరులు వచ్చాయిట, నాన్నగారిని ఒక్కసారి రెండని నన్ను అంటున్నాడు. ఇప్పుడు నేను పనికొచ్చానా అంటాడు తండ్రి. ఏమిటండి ఆ మాటలు, పిల్లాడంటే ఏదో తెలియక చేశాడు, మీరు తండ్రి అదే అలా అంటారు. నిజంగా మీరు ఉండగలరా వెళ్లకుండా, ఎందుకు వచ్చిన మాటలు కానీ సతండి పెట్టి 4 పంచాలు పడేసుకోండి అంటూ ఆవిడే మళ్ళీ ఆయన్ని శివుణ్ణి చేస్తూ ఉంటుంది. అందుకే క్షీరసాగర మఠంలో వీళ్ళందరూ పరిగెత్తారు. కానీ కైలాసముదొచ్చి శంకర నివాస ద్వారముంజేరి ఈశుని గవ్వారికి లడ్డుపడ్డదల మంచుందొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపు చిత్తగింపు ఉదయం వీక్షింపు మంచంబుజానము తెల్కని రక్తరక్షణ కళా సౌరంభులిన్ సంభులిన్. దేవతలందరూ కైలాసానికి పరిగెత్తారు. పరిగెత్తి, అయ్యా నువ్వు కాకపోతే ఎవరు రక్షిస్తారు, మమ్మల్ని మీరే రక్షించాలి. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆత్మశరణ్యుండవగు గురుండవు నీవు. కాబట్టి తండ్రి నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకు మూలమగుచు భేదమగుతు దువిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలన్నారు. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన, చూశావా పార్వతి ఎలా ఏడుస్తున్నారో పిల్లలు అంటే. ఆయన అనుమానం ఏమిటంటే వీళ్ళందరూ పుచ్చుకోవట్లేదు కదా, ఆలాహలాన్ని చూసి పారిపోయి ఇచ్చారు కదా, ఈయన వెళ్ళి ఆలాహలం పుచ్చుకుంటారంటే మరి ఈవిడ మంగళసూత్రం గురించి ఈవిడికి బెంగ ఉండదు ఏమిటి, ఏమన్నా మీకెందుకు ఆ పని లేదండి అంటుందేమో. ముందే ఈవిడికి చెప్పేదామో లోపలికి వచ్చాడు. వచ్చి కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడివి ప్రభువై యుంటదు ఆప్తో ఆపద గింటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమనకున్ పరహితమే పరమధర్మము పరహితముకు ఎదురు లేదు పర్వేందుముఖి. పార్వతి చూసావా పిల్లలు ఎలా ఏడుస్తున్నారో, పిల్లలకు ఉపకారం చెయ్యొద్దు, వెళ్ళి నేను పుచ్చేసుకోవద్దు హాలాహలం, కాబట్టి వెళ్ళి పుచ్చుకోనా అన్నాడు. ఆవిడండి ఏమీ పెద్ద పట్టింపు లేని వాళ్ళలాగా మీ ఇష్టం ఎలా వస్తే అలా చేసుకోండి. అడిలిపోయాడు మహానుభావుడు వింటున్న పరీక్షిత్. అదేమిటయా అమ్మలగన్నయమ్మ ఊరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహేశులన్ననిపించుకున్న తల్లి తన పసుపు కుంకాల గురించి బెంగలేదా, ఎలా వెళ్ళమని శివుణ్ణి అంటే వెంటనే సుఖబ్రహ్మ అన్నారు భాగవతం చెప్తూ, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో.
మింగేది గరళమని తెలుసు, మింగుతున్నవాడు భక్త అని తెలుసు, మింగుతున్నది లోకం కోసం అని తెలుసు, అయినా మింగమందంటే నామెళ్ళలో మంగళసూత్రం ఉండగా మీకేం ఆపద వస్తుందండి, మింగేయండి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసూయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశితలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం